హాయ్ హలో సత్ శ్రీ అకాల్ సలాం వెల్కమ్ టు bloggervj. సో ప్రతి బ్లాగర్కి ట్రాఫిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మరి కొత్తగా బ్లాగింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ట్రాఫిక్ అనేది రావడం కొంచెం కష్టం. సో మేజర్లీ మనకి సెర్చ్ ఇంజిన్స్ నుంచి వచ్చే ట్రాఫిక్ క్వాలిటీగా ఉంటుంది, అదేవిధంగా ఎక్కువ ట్రాఫిక్ రావడానికి అవకాశం ఉంటుంది. మరి కొత్తగా బ్లాగింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎస్ఈఓ రిజల్ట్స్ అంత తొందరగా రావు కాబట్టి సో మరి అటువంటి వాళ్ళు ఏం చేయాలి? సో ఈరోజు నేను మీకు ఇన్స్టెంట్గా ట్రాఫిక్ రావడానికి కావాల్సినటువంటి 10 టిప్స్ని నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టే ట్యూన్ టు bloggervj. సో మీరు కనుక ఫస్ట్ టైం ఆ వీడియో కనుక చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకుంటే నేను చేసేటువంటి ఇలాంటి బ్లాగింగ్ అదేవిధంగా డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించిన వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో ఇన్స్టెంట్గా మీ బ్లాగ్కి ట్రాఫిక్ రావాలి అంటే సో నేను చెప్పేటువంటి ఈ 10 టిప్స్ బాగా హెల్ప్ఫుల్ అవుతాయి మీకు. సో ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా మనం సో వాటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి మీరు మీ బ్లాగ్ కోసం ఒక ఫేస్బుక్ పేజ్ని క్రియేట్ చేయండి. సో చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు, అయితే చాలామంది ఏం చేసే మిస్టేక్ ఏంటి అంటే ఫేస్బుక్ పేజ్లో ఓన్లీ లింక్స్ మాత్రమే పోస్ట్ చేస్తారు. సో చాలామంది ఇలా లైక్ క్యాంపెయిన్స్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ సోర్సెస్ ద్వారా పేజెస్కి లైక్స్ తెప్పించుకుంటారు. సో ఫైన్, ఇదంతా బాగానే ఉంది, బట్ మీ ఫ్యాన్ పేజ్కి ఎంగేజ్మెంట్ ఉండేలా చేసుకోవాలి. సో ఎందుకు అంటే మనం ఫేస్బుక్ పేజ్లో ఓన్లీ లింక్స్ పోస్ట్ చేయడానికే కాదు, సో మన బ్లాగ్కి సంబంధించిన అప్డేట్స్ కానీ లేకపోతే మన బ్లాగ్ యూజర్స్ కావాల్సిన టిప్స్ అండ్ ట్రిక్స్ ఇలాంటివన్నింటినీ కూడా మనం పోస్ట్ చేస్తుండాలి. సో వీడియోస్ పోస్ట్ చేయండి, అదేవిధంగా మైక్రో వీడియోస్ పోస్ట్ చేయండి, ఆడియో కంటెంట్ ఉంటే పాడ్కాస్ట్ లాంటివి పోస్ట్ చేయండి. సో బ్లాగ్ లింక్స్ని కూడా ప్రొవైడ్ చేయండి. మీ ఫేస్బుక్ పేజ్కి వాల్యూని క్రియేట్ చేయండి. సో అప్పుడు మీ పేజ్ని లైక్ చేయడానికి కానీ లేకపోతే మీ పేజ్ని ఫాలో అవడానికి కానీ అవకాశం ఉంటుంది. సో కొత్త బ్లాగర్స్కి ఫేస్బుక్ పేజ్ ద్వారానే మీకు ట్రాఫిక్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇంతవరకు మీ కనుక ఫేస్బుక్ పేజ్ లేకపోతే ఇప్పుడే ఫేస్బుక్ పేజ్ని క్రియేట్ చేయండి. సో ఫేస్బుక్ పేజ్ని క్రియేట్ చేయడం చాలా చాలా ఈజీ. సెకండ్ టిప్ వచ్చేసి మీ బ్లాగ్ కోసం ఒక ఫేస్బుక్ గ్రూప్ని క్రియేట్ చేయండి. సో ఫేస్బుక్ గ్రూప్ని ఎందుకు క్రియేట్ చేయాలి? మన యొక్క బ్లాగ్ ఇంక్రీజ్ అవ్వాలి, సో మన యొక్క బ్లాగ్ ట్రాఫిక్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే డెఫినెట్గా మనం ఒక కమ్యూనిటీని బిల్డ్ చేయాలి. సో ఈ కమ్యూనిటీ అనేది మీకు హెల్ప్ చేస్తుంది. సో కమ్యూనిటీ అనేది ఊరికి మనం గ్రూప్లో యాడ్ చేయడమో లేకపోతే గ్రూప్లోకి జాయిన్ అవ్వడమో అడిగితే రాదు. వీ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ వాల్యూ. సో మీరు వాల్యూ ప్రొవైడ్ చేస్తేనే మీకు మీ గ్రూప్లో యాక్టివ్ మెంబర్స్ ఉంటారు. సో లేదు అంటే ఇట్స్ విల్ బి స్పామింగ్. సో స్పామ్ అయిపోతుంది. సో మీరు ఏం చేస్తారంటే సో గ్రూప్ కోసం సపరేట్గా కంటెంట్ని క్రియేట్ చేయండి. సో మీ బ్లాగ్ కోసం ఏదైతే కంటెంట్ క్రియేట్ చేస్తున్నారో సో దాంతోపాటుగా మోర్ అండ్ మోర్ వాల్యూ. సో వితౌట్ పోస్టింగ్ లింక్స్, సో లింక్స్ చాలా తక్కువగా పోస్ట్ చేయండి. సో మీ బ్లాగ్ లింక్స్ కావచ్చు లేకపోతే యూట్యూబ్ వీడియో లింక్స్ కావచ్చు. బట్ దీనివల్ల ఏమవుతుందంటే డెఫినెట్గా మీ యొక్క బ్లాగ్ గురించి ఒక మంచి ఇంప్రెషన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1000 మెంబర్స్ గ్రూప్ ఉన్నారనుకోండి, యాక్టివ్ మెంబర్స్. సో మీరు ఒక బ్లాగ్ పోస్ట్ పబ్లిష్ చేయగానే విదిన్ 1 డే మీకు 1000 వ్యూస్ వస్తాయి. సో ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. సో యూ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ వాల్యూ టు ద గ్రూప్ మెంబర్స్. సో అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. సో మీ గ్రూప్ మెంబర్స్కి వాల్యూని ప్రొవైడ్ చేయండి. సో ఎక్కువ మంది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు గ్రూప్ స్టార్ట్ చేసి సో గ్రూప్స్ యాక్టివేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదే. సో ఫేస్బుక్ గ్రూప్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక ఫేస్బుక్ గ్రూప్ని ఇప్పుడే క్రియేట్ చేయండి. అవకాశం ఉంటే మీ ఫేస్బుక్ పేజ్ని బేస్ చేసుకొని గ్రూప్ని క్రియేట్ చేయండి. సో అది ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది. థర్డ్ స్టెప్ వచ్చేసి మీ బ్లాగ్స్లో ఇంటర్నల్ లింక్స్ పోస్ట్ చేయండి. సో మనం రెగ్యులర్గా ఒక బ్లాగ్ పోస్ట్ని క్రియేట్ చేస్తుంటాం. సో అలా బ్లాగ్ పోస్ట్ని క్రియేట్ చేసినప్పుడు సో చాలామంది ఇది ఏంటంటే ఆ బ్లాగ్ పోస్ట్ని మాత్రమే మనకి పబ్లిష్ చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా ఇంటర్నల్ లింకింగ్ కనుక చేసినట్లయితే తప్పకుండా మీ బ్లాగ్కి సో ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక నా బ్లాగ్లో ఒక డొమైన్ రిజిస్ట్రేషన్ గురించి తెలుసుకుందాం అనుకున్నారు. సో నేను అదే డొమైన్ రిజిస్ట్రేషన్ దాంట్లో నేను వెబ్ హోస్టింగ్ గురించి కూడా డిస్క్రైబ్ చేసి సో వెబ్ హోస్టింగ్ బ్లాగ్ పోస్ట్కి సంబంధించిన లింక్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా నేను అక్కడే ఒక బ్లాగ్ని ఎలా క్రియేట్ చేయాలని మీరు అనుకుంటున్నారు అని నేను ఒక బ్లాగ్ని ఎలా క్రియేట్ చేయాలి అనే నా బ్లాగ్ లింక్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఒక బ్లాగ్ని చదవడానికి వచ్చినటువంటి రీజర్ అట్లీస్ట్ ఒక 2 to 3 బ్లాగ్ పోస్ట్ చదువుతారని ఒక అనాలిసిస్ అనమాట. సో ఇంటర్నల్ లింకింగ్ ద్వారా కూడా మీ యొక్క బ్లాగ్ ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ ఇంటర్నల్ లింకింగ్ అనేది కూడా మీకు ఎస్ఈఓలో హెల్ప్ అవుతుంది. సో దీన్ని అసలు మిస్ అవ్వకండి. ఫోర్త్ టిప్ వచ్చేసి మీ
ఇండస్ట్రీలో ఉన్నటువంటి అదర్ బ్లాగ్స్ ఏవైతే ఉంటాయో, సో మిగిలిన బ్లాగ్స్ ఏవైతే ఉంటాయో మీ ఇండస్ట్రీలో, మీ నిష్లో, సో అలాంటి బ్లాగ్స్లో కామెంట్స్ చేయండి. సో అలాంటి వాటిని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. వాళ్ళు ఎలాంటి అప్డేట్స్ ఇస్తున్నారు, సో వాళ్ళు ఎలాంటి కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు, సో వాళ్ళు ఏ అప్డేట్స్ ఇస్తున్నారు, సో వీటి గురించి కనుక మనం రెగ్యులర్గా ఒక కన్నేసి ఉంచితే మనకి ఒక ఐడియా వస్తుంది. సో మన ఒక కాంపిటీటర్స్ ఎలా కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు, సో ఎలాంటి కంటెంట్ వాళ్ళు యూజర్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు అని. సో అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, సో ఆ బ్లాగ్ పోస్ట్లో కామెంట్ చేయండి. సో కామెంట్ చేయమన్నాం కదా అని చెప్పి స్పామ్ కామెంట్ కాదు, సో నైస్ అనో లేకపోతే గుడ్ అనో ఇలా కాదు. సో ఆ బ్లాగ్ పోస్ట్ గురించి అట్లీస్ట్ ఒక 3 to 4 సెంటెన్సెస్ మీరు డీటెయిల్ కామెంట్ చేయగలగాలి. సో అందులోనే మనకి ఏంటంటే వెబ్సైట్ అని చెప్పి మనకి ప్రతి కామెంట్ బాక్స్లో కూడా వెబ్సైట్ అని చెప్పి ఒక లింక్ ఉంటుంది. సో నా సైట్లో కూడా చాలామంది కామెంట్ చేస్తుంటారు, థ్యాంక్ యూ, గుడ్ బ్లాగ్ పోస్ట్ అని చెప్పి వాళ్ళ వెబ్సైట్ నేమ్స్ ఇస్తారు. సో అటువంటి వాటి వల్ల ఎటువంటి యూజ్ ఉండదు. సో అటువంటివి ఏమైనా ఉంటే వాళ్ళు స్పామ్ కానీ లేకపోతే ట్రాష్ కానీ చేసేస్తారు. సో ఆ కామెంట్ అనేది ఉండదు. సో కామెంట్ ఉంటేనే మీకు బ్యాక్ లింక్ వస్తుంది. సో ఆ బ్యాక్ లింక్ ఉంటేనే మీకు ట్రాఫిక్ వస్తుంది. సో యూజ్ లేదు కదా. కాబట్టి ఏంటంటే ఒక 2 నుంచి 3 సెంటెన్సెస్లో మీరు కనుక బ్లాగ్ పోస్ట్ కామెంట్ కనుక పెట్టగలిగితే, సో ఆ బ్లాగర్కి కూడా ఏంటి అంటే ఓకే ఈ కామెంట్ బాగుంది, సో దీన్ని మనం తీసేయలేము అని అనుకొని దాన్ని మెయింటైన్ చేస్తారు. సో దానివల్ల ఏమవుతుంది, ఆ బ్లాగ్ని చదివినటువంటి వాళ్ళు కామెంట్స్ కూడా చూస్తారు. సో ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉంది కామెంట్ కానీ. సో ఈ కామెంట్ మీరు ఏదైతే కామెంట్ చేశారో, సో మీ కామెంట్ నుంచి మీ వెబ్సైట్కి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా కూడా ట్రాఫిక్ వస్తుంది. అందుకే చాలామంది బ్లాగర్స్ చెప్తుంటారు, సో కామెంట్స్ చేయండి. సో ఇదే రీజన్ అనమాట. 5th టిప్ వచ్చేసి ఎగ్జిట్ ఇంటెంట్ పాపప్స్ని యూజ్ చేయండి. సో ఈ ఎగ్జిట్ ఇంటెంట్ పాపప్స్ అంటే ఏంటి? సో మనకి రెగ్యులర్గా పాపప్స్ తెలుసు. సో పాపప్ యాడ్స్ కానీ లేకపోతే మనం క్లోజ్ చేసేటప్పుడు కానీ మనకు పాపప్స్ వస్తాయి. సో ఇలాంటి పాపప్స్ని మీరు క్రియేట్ చేయండి. సో ఎగ్జిట్ ఇంటెంట్ పాపప్ని కనుక మీరు క్రియేట్ చేయగలిగితే మీకు యూజర్స్ యొక్క డేటాబేస్, మీ ఈమెయిల్ మార్కెటింగ్ కోసం కావాల్సినటువంటి ఈమెయిల్ లిస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ ఈమెయిల్స్ లిస్ట్ నుంచి మీరు ఏంటి అంటే, సో మీరు బ్లాగ్ పోస్ట్ పబ్లిష్ చేసిన తర్వాత ఒక ఆటోమేటిక్ ఈమెయిల్ వెళ్ళేటట్టు కనుక మీరు సెట్ చేసుకోగలిగితే ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్లో ఆ ప్రొవిజన్ ఉంటుంది. సో అలా కనుక మీరు చేయగలిగితే మీ బ్లాగ్కి ట్రాఫిక్ పెరుగుతుంది. సో మీకు ఒక 1000 మెంబర్స్ ఉన్నారనుకున్నాం. సో ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా ఎటువంటి ఎఫర్ట్ చేయకుండా మీకు అట్లీస్ట్ 200 to 300 వ్యూస్ వస్తాయి. సో యాక్టివ్గా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి, సో డెఫినెట్గా వాళ్ళకి ఆ మెయిల్ చూస్తారు. సో చూసి ఆ బ్లాగ్ పోస్ట్ని ఓపెన్ చేస్తారు. సో ఇలా మీ బ్లాగ్కి ట్రాఫిక్ పెరుగుతుంది వితౌట్ యువర్ ఎఫర్ట్. సో ఒకసారి మీరు ఆటోమేషన్ యాడ్ చేసుకొని సో సబ్స్క్రైబ్ లిస్ట్ని దాంట్లో పెడితే సరిపోతుంది. సో మీరు బ్లాగ్ పోస్ట్ పబ్లిష్ చేసిన ప్రతిసారి వాళ్ళకి మెయిల్ వెళ్తుంది. సో ఆ మెయిల్ నుంచి మీ బ్లాగ్కి ట్రాఫిక్ వస్తుంది అన్నమాట. సో కంపల్సరీగా ఎగ్జిట్ ఇంటెంట్ పాపప్స్ని ఓపెన్ చేయండి, క్రియేట్ చేయండి. 6th టిప్ వచ్చేసి సోషల్ మీడియా షేరింగ్ బటన్స్ని యాడ్ చేయండి. సో మీ ప్రతి బ్లాగ్ పోస్ట్లో సోషల్ మీడియా షేరింగ్ బటన్స్ని ఉంచండి. సో దీనికోసం మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లగిన్స్ ఉన్నాయి. సో బ్లాగర్ కోసం కూడా సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కోడ్స్ మనకి ఇంటర్నెట్లో అవైలబుల్లో ఉన్నాయి. వాటిని యూజ్ చేసుకోండి. మనకి ప్రతి థీమ్లో ఇన్బుల్ట్గా డిఫాల్ట్గా మనకి బ్లాగర్ థీమ్స్లో అయితే ఇన్బుల్ట్గా ఉంటుంది. అదే కనుక మీకు వార్డ్ప్రెస్ కనుక యూజ్ చేసుకుంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లగిన్స్ వాటి కోసం ఉన్నాయన్నమాట. సో ఆ ప్లగిన్స్ని యూజ్ చేసుకొని మీరు ప్రతి బ్లాగ్ పోస్ట్లో కంటెంట్ని షేర్ చేసే విధంగా పుష్ చేయండి. ఎందుకు అంటే మీరు ఎంత మంచి కంటెంట్ ఉన్నా కూడా షేర్ అవ్వకపోతే, సో పీపుల్కి రీచ్ అవ్వకపోతే మీరు ఎంత మంచి కంటెంట్ రాసినా వృధానే. కాబట్టి మీరు మీ రీడర్కి ఇంప్రెస్ చేయండి. సో మీ రీడర్ ఇంప్రెస్ అయ్యి షేర్ చేస్తే డెఫినెట్గా దానివల్ల మీకు మరింత ట్రాఫిక్ రావడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్లాగ్ పోస్ట్ రాశారు. ఒక బ్లాగ్ని ఏ విధంగా క్రియేట్ చేయాలని నేను ఒక బ్లాగ్ పోస్ట్ రాశాను. సో ఆ బ్లాగ్ పోస్ట్ని నేను పబ్లిష్ చేశాను. సో కొంతమంది రీడర్స్ చదివారు. సో ఈ చదివిన వాళ్ళలో ఒక 10 మంది నా బ్లాగ్ పోస్ట్ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లేకపోతే వాట్సాప్లో షేర్ చేశారు అనుకుందాం. సో ఈ 10 మంది ద్వారా నాకు ఇంకొక 100 మెంబర్స్ వస్తారు. అట్లీస్ట్ ఇంకో 10 మెంబర్స్ వస్తారు కదా. సో ఈ సోషల్ మీడియా షేరింగ్ బటన్స్ని కంపల్సరీగా మీ బ్లాగ్లో ఉంచుకోండి. 7th టిప్ వచ్చేసి మీ బ్లాగ్ యూజర్స్ని కామెంట్ చేసే విధంగా ఎంకరేజ్ చేయండి. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే, సో ఎండ్ ఆఫ్ ద బ్లాగ్ పోస్ట్ మీరు ఏంటంటే కామెంట్ చేసేటట్టు చేయాలి. సో అందుకోసం మీరు కొన్ని క్వశ్చన్స్ అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా ప్లగిన్స్ని ఏమేమి యూజ్ చేయొచ్చు అని చెప్పి మీరు ఒక బ్లాగ్ పోస్ట్ రాశారనుకుందాం. సో కింద సో నేను ఏమైనా మిస్ అయితే సో అవి ఏంటో మీరు చెప్పండి అని చెప్పి, సో ఇవి కాకుండా ఇంకేమైనా ఉంటే మీరు కామెంట్ చేయండి అని చెప్పచ్చు. సో అలాగేంటంటే సో డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సోషల్ మీడియా ప్లగిన్స్ని యూజ్ చేస్తుంటారు. సో వాళ్ళు అక్కడ కామెంట్ చేస్తారు. సో ఎంగేజ్ అవుతారు. సో ఎంగేజ్మెంట్ ఉంటే సో ఆ బ్లాగ్ పోస్ట్కి వైరల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దాని ద్వారా ట్రాఫిక్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీ బ్లాగ్ యూజర్స్ని, సో రీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కామెంట్ చేసే విధంగా ఎంకరేజ్ చేయండి. సో కామెంట్ చేస్తే మీ బ్లాగ్ యొక్క వైరల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇంక మీకు చెప్పేది ఏముంది, వైరల్ అయితే ఖచ్చితంగా ట్రాఫిక్ వస్తుంది.
సో ఎయిత్ టిప్ వచ్చేసి మీ బ్లాగ్ కోసం సో చాలా అంటే చాలా సో ఎంత వీలైతే అంత కంటెంట్ క్రియేట్ చేయండి. ఎందుకు అంటే సో మీ బ్లాగ్లో కంటెంట్ కనుక ఉన్నట్లయితే నేను ఇంతకుముందు చెప్పాను సో 2 to 3 బ్లాగ్ పోస్టులు చదివే అవకాశం ఉంది అని. సో మీ కంటెంట్ కనుక బాగుంటే రెగ్యులర్గా విజిట్ చేస్తారు, రెగ్యులర్గా కంటెంట్ చదువుతారు. సో ఒక కొత్త బ్లాగ్ పోస్ట్ని పబ్లిష్ చేసినప్పుడు మాత్రమే కాకుండా సో ఓల్డ్ బ్లాగ్ పోస్టులు కూడా చదివే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల కూడా మీ యొక్క ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మీ బ్లాగ్ కోసం హై క్వాలిటీ కంటెంట్ని క్రియేట్ చేయండి. సో హై క్వాలిటీ కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలని నేను ఇంతకుముందు ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ వీడియో చూడండి. సో ఆ వీడియోని బేస్ చేసుకొని మీ యూజర్స్కి కావాల్సినటువంటి క్వాలిటీ కంటెంట్ని ప్రొవైడ్ చేయండి. ఆటోమేటిక్గా ట్రాఫిక్ అనేది పెరుగుతుంది. సో 9th టిప్ వచ్చేసి రెగ్యులర్గా బ్లాగింగ్ చేయాలి. సో రెగ్యులర్గా బ్లాగింగ్ చేస్తే సో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. సో దాని మీద కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో పబ్లిష్ చేశాను. ఆ వీడియో కింద కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చూడండి. సో రెగ్యులర్గా మీరు కనుక బ్లాగ్స్ పబ్లిష్ చేస్తూ ఉంటే సో ట్రాఫిక్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక వారానికి ఒక బ్లాగ్ పోస్ట్ పబ్లిష్ చేస్తున్నారు అనుకుందాం. సో వారానికి ఒక 1000 మెంబర్స్ ఆ బ్లాగ్ పోస్ట్కి వస్తున్నారు అనుకుంటే సో అదే కనుక మీరు 2 డేస్కి ఒక బ్లాగో లేకపోతే 3 డేస్కి ఒక బ్లాగో పోస్ట్ చేస్తే సో ఎవ్రీ వీక్ మీకు 2 to 3,000 వ్యూస్ వస్తాయి. సో ట్రాఫిక్ పెరిగిందా లేదా? సో కాబట్టి రెగ్యులర్గా బ్లాగ్ పోస్ట్ని పబ్లిష్ చేయండి. అట్లీస్ట్ ఒకవేళ మీకు కుదరకపోతే వారానికి ఒక బ్లాగ్ పోస్ట్ అయినా పబ్లిష్ చేయండి. ఎందుకు అంటే సో అట్లీస్ట్ వారానికి ఒకసారైనా మన బ్లాగ్ అప్డేట్గా ఉందా లేదా అని సెర్చ్ ఇంజిన్స్ యొక్క క్రాలర్స్ అనేవి ఎప్పటికప్పుడు మన సైట్ని విజిట్ చేసి అప్డేట్ చేస్తూ ఉంటాయి డేటాబేస్ని. కాబట్టి మన కంటెంట్ కనుక అప్డేటెడ్గా ఉంటే సో నో ప్రాబ్లం. సో వాళ్ళు సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్స్ని ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే ఎనీ సెర్చ్ ఇంజిన్ సో వాళ్ళ యొక్క యూజర్స్కి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి అనుకుంటాయి. సో అదొకటి రీజన్ అనమాట. సో కాబట్టి అట్లీస్ట్ వారానికి ఒక్క బ్లాగ్ పోస్ట్ అయినా పబ్లిష్ చేయండి. ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ సో 80-20 ప్రిన్సిపల్ని యూజ్ చేయండి. సో మీరు ఆల్రెడీ చాలామంది వినే ఉంటారు 80-20 ప్రిన్సిపల్ అని. సో మన బ్లాగింగ్ వచ్చేటప్పటికి 80-20 ప్రిన్సిపల్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే సో 20% అనేది ఎప్పుడు కూడా మనం కొత్త కంటెంట్ని క్రియేట్ చేయాలి మన యూజర్స్ కోసం. సో మన యొక్క టైంని 20% టైంని మనం కొత్త కంటెంట్ క్రియేట్ చేయడం కోసం స్పెండ్ చేస్తే సో రిమైనింగ్ 80% టైం ఏదైతే ఉందో దాన్ని మనం ఆల్రెడీ క్రియేట్ చేసినటువంటి ఓల్డ్ కంటెంట్ ఉంది సో దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి యూజ్ చేయాలి. సో చాలామంది ఫెయిల్ అవ్వడానికి కూడా రీజన్ ఇదే. సో వాళ్ళ బ్లాగ్కి ట్రాఫిక్ రాకపోవడానికి లేకపోతే వాళ్ళ బ్లాగ్కి ఎంగేజ్మెంట్ జరగకపోవడానికి రీజన్ ఇదే. సో వాళ్ళకి బ్లాగ్ పోస్ట్ని సో కొత్త బ్లాగ్ పోస్టులు ప్రమోట్ చేస్తూ ఉంటారు. మరి పాతవాటి సంగతి ఏంటి? సో పాతవి కూడా మీరు ప్రమోట్ చేశారనుకోండి, ఇప్పుడు అట్లీస్ట్ 100 మెంబర్స్ మీకు పెరిగినట్టే కదా. సో అలాగే ఒక 10 బ్లాగ్ పోస్టులు రోజు షేర్ చేశారనుకుందాము. సో ప్రతి బ్లాగ్ పోస్ట్కి 100 మంది వచ్చారనుకోండి, ఈ 10 రోజుల్లో మీకు 1000 మంది వ్యూవర్స్ పెరుగుతారు కదా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. సో 80-20 ప్రిన్సిపల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ 80-20 ప్రిన్సిపల్ని యూజ్ చేసుకొని మీరు సో మీ యొక్క బ్లాగ్ ట్రాఫిక్ని గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో క్వాలిటీ ట్రాఫిక్ వస్తుంది. సో ఇవి గాయ్స్, ఈ 10 టిప్స్ని యూజ్ చేసుకుంటే మీకు ఇన్స్టెంట్గా ట్రాఫిక్ అనేది పెరుగుతుంది. ఈ 10 టిప్స్ మీరు యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత మీరే డెఫినెట్గా ఆ తర్వాత వచ్చి ఈ వీడియో కింద కామెంట్ చేయండి సో మీకు ఏ టిప్ వర్కౌట్ అయింది అని. సో ఐ హోప్, నాకు నమ్మకం ఉంది సో మీకు ఈ 10 టిప్స్ వల్ల మీ యొక్క ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని. సో ఒకవేళ ఈ టిప్స్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నారా, సో వాటి వల్ల మీకు రిజల్ట్స్ వస్తుందా, సో అయితే మీకు ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయని కింద కామెంట్ చేయండి, మన యూజర్స్ తెలుసుకుంటారు. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరింత మందికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయాలి. షేరింగ్ ఈజ్ కేరింగ్. సో మీ షేరింగ్సే మాకు బూస్టింగ్ అనమాట. సో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వండి. ఎప్పుడైనా లైవ్ కండక్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బై బై, సీ యూ.